డబ్బున్న వాళ్ళే రాజకీయాలు చేయాలా? భర్త ఎమ్మెల్యే అయితే భార్యకు టికెట్ ఇవ్వాలా? అనగారిన వర్గాలకు పెద్దపేట వేయొద్దనటం ఓర్వలేనితనం కాదా? సామాన్యులు అసెంబ్లీ గడప తొక్కకూడదనే మనస్తత్వాన్ని ఎలా చూడాలి? ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అనే మాట వినిపిస్తోంది. బడుగులంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపో, సామాన్యులంటే ఇంత చులకన భావమో ఈ వ్యాఖ్యలను చూస్తుంటేనే అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చంద్రబాబు చేసిన దిగజారుడి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్నే విస్మయానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా చేసిన ఆ కామెంట్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను, శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శబాష్. టిప్పర్ డ్రైవర్కు టికెట్టు ఇచ్చారంటూ చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమది పేదల పార్టీ కాబట్టే పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, వారిది పెత్తందారుల పార్టీ కాబట్టే కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చుకున్నారంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయనకు చులకన, చాలా అసహ్యం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడడం కూడా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము. ఒక టిప్పర్ డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో. ఒక టిప్పర్ డ్రైవర్గా నేను, మడకశీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఈరలకప్ప గారు కూడా ఉపాధి కూలీగా ఉన్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వరులకు టికెట్లు ఇస్తున్నారు. అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే, నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. నేను చాలా గర్వపడుతున్నాను సింగనమల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు. కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేను టిప్పర్ డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను అలాగే కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు. ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా, దళితులు కూడా సాటి మనుషులే కదా. ఈయనకు పట్టవా దళితుల గురించి, పేదల గురించి, సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు టిప్పర్ డ్రైవర్గా కూడా పనిచేశాను. కుటుంబ పోషణ కూడా ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు. ఆ విషయం ఆయన కూడా తెలుసో తెలియదో నేను అడుగుతున్నాను. నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప, ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్లు లేరు, ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె కూడా 2 ఎకరాలు ఉండే స్థాయికి ఈరోజు 100 కోట్లకు వచ్చినారు. మరి మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా లేదు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాకు ఇక్కడ విషయం అర్థమైంది. నాలాంటి సామాన్య కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఆయన నోటి నుంచి పలికించిన ఘనత మా జగనన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు, సామాన్యులు, దళితులు, దళిత వర్గాలు, అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా
మంచి చేసుకొని పోతున్నాడు. ఆయన చూస్తే చులకనగా చూస్తాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు. ఇంకోటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. బంగారం ఇస్తా, బంగారం బ్యాంకుల్లో పెట్టండి, బ్యాంకుల్లో బంగారం కూడా నడిపిస్తా అన్నాడు, బ్యాంకుల్లో నడిపించలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కూడా చేయడం లేదు. నేను ఏదో నా వృత్తి కోసం, నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్పర్ డ్రైవర్గా ఉన్నావు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబినెట్ డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు. ఖచ్చితంగా నేను టిప్పర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను. డ్రైవర్గా పని చేసుకుంటా అయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను. ఆ అవతల వ్యక్తి మనోభావాలు, స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి. నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే, వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం కదా, దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది. 45 రోజులు ఉన్న ఎన్నికలు, కాలమే సమాధానం చెప్తుంది. మనం ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా, పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి. మా పని మేము చేసుకుంటున్నాం, మా మీద బురద చల్లొద్దండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం. మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం, మా జగనన్న మాకు దేవుడు. ఈరోజు సామాన్యులకు, డ్రైవర్లకు, ఉపాధి కూలి పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇస్తున్నారు. మీరు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి. దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలను దెబ్బతీయద్దండి.